వెల్కమ్ టు చంద్రాస్ ఇంజనీరింగ్ ట్యుటోరియల్స్. బటర్వర్త్ ఫిల్టర్ డిజైన్లో పోల్ లొకేషన్స్ అండ్ ఆర్డర్ ముందుగా డిరైవ్ చేసి పెట్టుకుంటే ఫిల్టర్ డిజైన్ ఈజీ అయిపోతుంది. సో నా ప్రీవియస్ వీడియోలో పోల్ లొకేషన్ అన్ని క్లియర్గా చేసి పెట్టాను. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద ఫిల్టర్ ఆర్డర్ కూడా ఇవాల్యుయేట్ చేసి పెట్టేసుకుంటే డిజైన్ స్ట్రేట్ అవే ఈ అనాలిసిస్ ఈ ఈక్వేషన్స్ హెల్ప్తో మనము ఫర్దర్ ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఆర్డర్ ఇవాల్యుయేట్ చేసే క్రమంలో క్యారెక్టరిస్టిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. క్యారెక్టరిస్టిక్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, లేకపోతే యూజర్ ఇచ్చిన స్పెసిఫికేషన్ తగ్గట్టు క్యారెక్టరిస్టిక్ డ్రా చేసుకుని అక్కడి నుంచి మనం ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి క్యారెక్టరిస్టిక్ ఇలా ఉంటుంది. మనం ఎప్పుడు చూసే లైక్ పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ అప్పుడు కూడా చూస్తుంటారు కదా, లో పాస్ క్యారెక్టరిస్టిక్ ఇలా కదా, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తుంది అండ్ లోవర్ ఫ్రీక్వెన్సీస్ని అటెన్యూట్ చేస్తుంది. ఇట్స్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో ఇక్కడ డిజిటల్ ఫిల్టర్స్కి సంబంధించి బటర్వర్త్ ఫిల్టర్ అనలాగ్ కన్స్ట్రక్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేసి కదా డిజిటల్లో కన్వర్ట్ చేస్తాము. సో ఇదివరకు మీరు చూసిన దాంట్లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విల్ బి ద సెంట్రిక్ ఫ్రీక్వెన్సీ, దాని చుట్టూ కథ నడుస్తుంది. సో ఇక్కడ డిజిటల్ ఫిల్టర్స్ డిజైన్లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాదు, పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్, పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్, స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అనే ఆ పారామీటర్స్ చుట్టూతా కథ ఉంటుంది. ఆర్డర్ దాన్ని బేస్ చేసుకుని యూజర్ వచ్చేసి నాకు పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్ ఇక్కడ ఉండాలి, ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉండాలి, స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ ఇక్కడ అని చెప్పి ఆ స్పెసిఫికేషన్ ఇస్తారు తప్పితే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వరు. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్. ఈ యాక్సెస్ మీద ఏముంటుంది, ఇట్ విల్ బీ లైక్ ఒమేగా ఈక్వల్ టు 0, ఒమేగా ఈక్వల్ టు డిఫరెంట్ వాల్యూస్. ఒమేగా ఇటువైపు ఈ యాక్సిస్ మీద ఒమేగా వాల్యూస్ ఉంటుంది. మరి వర్టికల్ యాక్సిస్ మీద ఏముంటుంది, హెచ్ ఆఫ్ జే ఒమేగా ఇన్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకే, అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఇదిగోండి, ఇది మనం 1కి డిజైన్ చేస్తాం, ఇట్స్ ఆల్వేస్ 1. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ 1. స్పెసిఫికేషన్ చాలా మీరు కీన్గా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ యూనివర్సిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకుని యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్. సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకేమి ఇస్తారు, సో గైజ్ ఇదిగోండి లైక్ ఈ బటర్వర్త్ ఫిల్టర్ ఇవి డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ ఇస్తారు. లైక్ మేబీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఇది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఏం ఫ్రీక్వెన్సీ, పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ ఈ అటెన్యుయేషన్ ఇక్కడ ఆల్ఫా పి అని చెప్తారు. అండ్ మీకు ఇక్కడ ఈ వాల్యూ అంటే పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంత అటెన్యుయేషన్ జరగాలి. అండ్ ఇంకొక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుందండి, ఇట్స్ ఆల్ఫా ఎస్, స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఈ అటెన్యుయేషన్ కూడా స్పెసిఫై చేస్తారు, మనం డిజైన్ చేయాల్సింది ఆల్ఫా ఎస్కి, ఈ వాల్యూస్కి మనము డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్ఫా పి, ఇది ఆల్ఫా ఎస్. ఓకే, సో ఈ కరెస్పాండింగ్ ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 1/√1+² ఉంటుందండి. ఓకే, అండ్ ఈ వాల్యూ కూడా స్పెసిఫై చేస్తాడు, ఈ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ నుంచి మనము ఈ వాల్యూస్ చూస్ చేసుకొని మనము ఫిల్టర్ డిజైన్ చేస్తాం. ఇట్స్ ఇక్కడ వచ్చేసి 1/ఈ వాల్యూ 1/√1+α². గైస్ ఇప్పుడు ఈ వాల్యూస్ పారామీటర్ స్పెసిఫైయింగ్ స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్, పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్ అని చెప్తాడు. ఇదిగోండి ఇది పారామీటర్, ఇది ఈ ఎప్సిలాన్ ఏదైతే ఉందో ఇట్ హస్ గాట్ ఎ నేమ్, పారామీటర్ స్పెసిఫైయింగ్ పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్. ఇది వచ్చేసి పారామీటర్ స్పెసిఫైయింగ్ స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ అని చెప్పి ఏవో చెప్తాడు. అది పేజ్ నెంబర్ మనం ఫాలో అవ్వే బుక్లో పేజ్ నెంబర్ 5.4లో ఉంటుంది. ఆథర్ కావాలా, చెప్పకూడదుగా, ఇట్స్ అదే పేజ్ నెంబర్ 5.4లో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్ని దీని గురించి క్లియర్గా ఇచ్చినాడు ఒక లైన్లో. ఒకసారి చూసుకోండి 5.4 పేజ్ నెంబర్. ఓకే, సో బిగినర్కి రిమైండ్ చేసేది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం యూ హ్యావ్ టు యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ ఇది గీయాల్సి ఉంటుంది. అంటే వాడు ఇచ్చిన దాంట్లోనే ఇదేంటి వాడు ఇస్తాడు క్లియర్గా, పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్ నాకు ఎంత ఉండాలి అంటే అది ఇక్కడే రావాలి, మీరు గీసుకోవాలి. వాడు పిక్చర్ ఇవ్వడు, ఈ క్యారెక్టరిస్టిక్ ఇవ్వడు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, డిజైన్ ఏ బటర్వర్త్ ఫిల్టర్ ఫర్ సో అండ్ సో స్పెసిఫికేషన్స్ అని చెప్పి. ఆ స్పెసిఫికేషన్స్ మీరు జాగ్రత్తగా గమనించి ఇంటర్ప్రెట్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు డ్రా దిస్ వన్.
ఇక్కడ నుంచి కథ మొదలైద్ది. ఓకే, సో ఇలా ఈ రెస్పాన్స్ రావాలి అంటే మనకు ఎలాంటి వాళ్ళు ప్రెడిక్ట్ చేసేసారు ఆల్రెడీ. బటర్వర్త్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే లైక్ h of j omega will be equal to 1 by guys 1 plus ఇక్కడ ఒక్కొక్క పారామీటర్ రాస్తాను. ఇట్స్ అ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇట్స్ అ మ్యాగ్నిట్యూడ్ అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ అండర్ రూట్ ఉంటుంది, అండర్ రూట్ 1 ప్లస్ అండ్ ఇట్స్ నాట్ ఫర్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా సి కాదు, ఒమేగా పి కానీ ఒమేగా ఎస్ కానీ మనము డిజైన్ చేయాల్సి ఉంటుంది. ద డిజైన్ సెంట్రిక్ విల్ బీ అరౌండ్ ఒమేగా పి ఆర్ ఒమేగా. సో ఒకసారి చూద్దాం. ఇట్స్ ఒమేగా ద వర్కింగ్ ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా బై గైస్ ఇట్ విల్ బీ ఒమేగా పి. ఇక్కడ ఒమేగా సి కాదు, మీరు ఇదివరకు చూసిన దాంట్లో ఒమేగా సి ఉండేది, ఇప్పుడు ఒమేగా పి చిన్న చేంజ్. అండ్ మనం వెతుకుతున్న ఆర్డర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇట్స్ హియర్ 2n. ఓకే, సో ఇంకొకటి ఈ క్యారెక్టరిస్టిక్ని డిజైన్ చేసేది ఈ ఫంక్షన్ అనమాట. అది ఇక్కడ దాగుంది, ఇదిగోండి ఎప్సిలాన్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు బోర్డు మీద కనిపిస్తున్న ఈ క్యారెక్టరిస్టిక్ చుట్టూ కనిపిస్తున్న ఈ పారామీటర్, ఈ రిలేషన్షిప్ మనం ఇవాల్యుయేట్ చేస్తే వచ్చేదే ఆర్డర్ ఆఫ్ ద ఫిల్టర్, రైట్? సో ఇప్పుడు ఈక్వేషన్లో రెండు వైపులా స్క్వేర్ చేస్తే గైజ్ ఇది స్క్వేర్ అయినప్పుడు ఈ రూట్ పోతుంది, ఇటువైపు కూడా స్క్వేర్ కట్టినప్పుడు ఈ రూట్ పోతుంది. అండ్ వాట్ వీ హ్యావ్ ఇస్ హెచ్ ఆఫ్ ఓకే, ఈ పాయింట్ అయిపోయింది కదా, రెండు వైపులా స్క్వేర్ కడితే ఇక్కడ స్క్వేర్ మిగులుతుంది అండ్ ఈ రూట్ పోతుంది. ఓకే, వీ డోంట్ హ్యావ్ దిస్ రూట్ ఎనీమోర్. ఇది ఒకటి. తర్వాత ఇదిగోండి ఈ ఒమేగా ఈక్వల్ టు 0, ఒమేగా ఈక్వల్ టు ఇది, ఒమేగా ఈక్వల్ టు ఇది, అలాగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగాకి మనము ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకే, అండ్ రిమెంబర్ ఇది హియర్ దిస్ కరెస్పాండింగ్ అటెన్యుయేషన్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇది వెరీ కీ రోల్. ఒక చోట అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, బట్ మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటాం అక్కడ అది ఎందుకు వచ్చింది అని అనడానికి ఫిగర్ నుంచి ఇది. అండ్ ఎస్, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ అండి. ఈ క్యారెక్టరిస్టిక్ కావాలంటే మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది షుడ్ బి దిస్ వన్. ఓకే, అండ్ రెండు వైపులా స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది అండ్ వీ డోంట్ హ్యావ్ ఆ స్క్వేర్, ఈ రూట్ పోతుంది. ఇట్స్ వెరీ క్లియర్. తర్వాత ఇక్కడ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగాకి ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో ఒమేగా ఈక్వల్ టు ఒమేగా పి పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర అటెన్యుయేషన్ ఎంత అండి? ఆల్ఫా పి, రైట్? సో అది గుర్తుపెట్టుకోండి. లైక్ అట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా p we have that attenuation. Okay, so and రెండు వైపులా log అప్లై చేస్తే 10 log అప్లై చేస్తే here 10 log h of j omega magnitude and guys స్క్వేర్ ఉంది కదా, log అప్లై చేసినప్పుడు ఇది వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 20 కనిపిస్తూ ఉంటుంది, రైట్? ఇది గమనించండి, ఇది స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ 10 log అని పెట్టినప్పుడు log m రైజ్ టు n ఇటు వచ్చేస్తుంది కదా. సో దాట్స్ వాట్ నేను స్ట్రైట్ అవే 20 log వేసేసాను, విచ్ ఇస్ ఈక్వల్ టు 10 log 1 మైనస్ ఇంకా రూట్ లేదు కదా, ఇట్స్ 10 log 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్. ఇది 1 అయిపోతుంది కదా, ఇది సేమ్ లైక్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా పి దగ్గర ఇట్స్ 1, సో 1 రైజ్ టు సంథింగ్, అది ఇంకా 1, రైట్? ఇది స్పెసిఫికేషన్. ఇక్కడ ఈ రిడక్షన్. ఓకే, ఇది రిడక్షన్. తర్వాత గైజ్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా పి దగ్గర ఎంత అటెన్యుయేషన్ జరిగింది? ఇట్స్ ఇది కదా, ఇంత అటెన్యుయేషన్ జరిగింది. సో దాట్ విల్ బీ ఈక్వల్ టు అంటే దిస్ విల్ బీ 0, log 1 0 కదా, సో దిస్ విల్ బీ కంప్లీట్లీ 0, ఇది 0 అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుంది? మైనస్ 10 log 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏది ఒమేగా ఈక్వల్ టు ఒమేగా పి దగ్గర ఇది ఎంత అండి? ఇట్స్ ఇక ఇంతకు పడిపోయింది. అటెన్యుయేషన్ ఎంత జరిగింది? ఆల్ఫా పి. కానీ ఆల్ఫా పి తీసుకోరు, మైనస్ ఆల్ఫా పి తీసుకుంటారు. ఎందుకు నెగిటివ్ వచ్చిందన్న దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఇది లాగరిథంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా, లాగరిథంలో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చూడండి ఇది 1, ఇక్కడ వాల్యూ 1 ఉంది, మరి ఇది దీని కింద ఏదైనా 1 కంటే తక్కువ కదా,
ఈ పైన వెళ్తే 1 కంటే ఎక్కువ, కానీ ఈ కిందకు వస్తే ఇలా వస్తే ఇది 1 కంటే తక్కువ కదా. ఎప్పుడైతే 1 కంటే తక్కువ ఆ వాల్యూని లాగ్లో ఎక్స్ప్రెస్ చేస్తామో దట్ విల్ బీ ఇన్ నెగటివ్స్. నన్ను పాజ్ చేసి ఒకసారి చెక్ చేయండి. లాగ్ 0.9 1 కంటే తక్కువ కదా, లాగ్ 0.9 డ్యామ్ షూర్ అది మీకు నెగిటివ్లో వస్తుంది. కాబట్టి ఇది 1 కంటే తక్కువ, ఈ వాల్యూ అనేది 1 కంటే తక్కువ, అది కూడా లాగ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వాల్యూ ఎంతో తెలియదు, బట్ స్టిల్ ఇట్ విల్ బీ నెగిటివ్ బికాస్ ఆఫ్ 20 లాగ్ అండ్ దిస్ వన్. కాబట్టి వాడు నెగిటివ్లో రాసేసుకున్నాడు. ఇది ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. బిగినర్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇది చెప్పాను. మీరు గమనించండి, ఆల్ఫా మైనస్ ఆల్ఫా పి అని చెప్పి ఉంటుంది ఈ స్టెప్ తర్వాత కదా. సో నెగిటివ్కి దాని అర్థం నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటే అది లెస్ దాన్ 1. ఎప్పుడైనా ఏదైనా క్వాంటిటీ విచ్ ఇస్ లెస్ దాన్ 1 when expressed in logarithm that will be negative. కాబట్టి డైరెక్ట్ నెగిటివ్లో. ఇప్పుడు ఏమవుతుంది, ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 10 ఉంటుంది, ఇటువైపు వస్తే 1/10 అది 0.1 కదా. సో వాడు ఇస్తాడు 0.1 ఆల్ఫా పి విచ్ ఇస్ ఈక్వల్ టు ఏంటండి లాగ్ 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ కదా. సో దిస్ వన్. ఇప్పుడు లాగ్ క్యాన్సిల్ చేయాలి. గైస్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్స్పోనెన్షియల్ కాదు, ఎక్స్పోనెన్షియల్ ln క్యాన్సిల్ అవుతుంది, లాగ్ వచ్చేసి బేస్ 10తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి బేస్ 10 రైస్ టు 0.1 ఆల్ఫా పి విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 10 రెండు వైపులా బేస్ 10 చేస్తే ఈ లాగ్ పోతుంది. సో మనకి ఏం మిగులుతుంది, 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ మాత్రం మిగులుతుంది. ఓకే, సో దీని నుంచి అటు ప్రొసీడ్ అవుతున్నాను. ఎప్సిలాన్ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు 10 పవర్ 0.1 ఆల్ఫా పి. ఇది పాజిటివ్, అటువైపు వెళ్తే నెగిటివ్, సో -1. మనకు కావాల్సింది ఎప్సిలాన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 10 పవర్ 0.1 ఆల్ఫా పి -1 అండర్ రూట్ 1/2. ఇది ఎప్సిలాన్ వాల్యూ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా పి, ఎందుకంటే మనకు అటెన్యుయేషన్ ఫ్యాక్టర్స్ ఇస్తారు. ఓకే, సో అటెన్యుయేషన్ ఫ్యాక్టర్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని మనము ఆర్డర్ అన్ని కూడా ఇవాల్యుయేట్ చేసుకుంటాం. మేక్ ఎ నోట్ ప్లీజ్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పి దగ్గర ఇవాల్యుయేట్ చేస్తే ఇది వచ్చింది ఎప్సిలాన్, దట్ పారామీటర్ స్పెసిఫైయింగ్ దో allowable maximum పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్, రైట్. ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఎస్ దగ్గర మనం ఇవాల్యుయేట్ చేస్తే ఏ ఆర్డర్ ఎన్ కోసమైన ఏదైతే మనం వెతుకుతున్నామో అక్కడికి చేరుకోవచ్చు. ఎన్ ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు సెకండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనకు స్పెసిఫికేషన్లో ఇస్తారో సెకండ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఎస్ దగ్గర మనము సింప్లిఫై చేసినట్లయితే మనం దేనికోసం వెతుకుతున్నాం అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, సో దిస్ వన్ ఇప్పుడు అది. అండ్ కైస్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇటువైపు రూట్ చేస్తే, రెండు వైపులా రూట్ చేస్తే ఇంకా మనకు ఇది రెండు వైపులా స్క్వేర్ రూట్ చేస్తే ఇది ఉండదు కదా. సో దిస్ వాట్. అండ్ రీరైటింగ్ దిస్ అగైన్ ఇక్కడే రాసేస్తున్నాను. అండ్ నౌ ఒమేగా ఈక్వల్ టు ఇట్స్ ఒమేగా ఎస్. ఓకే, ఒమేగా ఎస్. అండ్ రెండు వైపులా 10 లాగ్ అప్లై చేస్తే వన్స్ అగైన్ ఇందాక ప్రొసీడర్ లాగే 10 లాగ్ ఇక్కడ 10 రెండు వైపులా 10 లాగ్ అప్లై చేస్తే ఇది ముందుకు వచ్చేస్తుంది కదా 20 లాగ్. ఎప్పుడు కూడా 3dBs అన్నీ కూడా 20 లాగ్లో కదా, అందుకని 10 లాగే ఎందుకు ఇంకేదో లాగ్ కాకూడదు అంటే ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఇట్స్ ప్రీ క్యాల్కులేటెడ్ వాల్యూ కాబట్టి 10 లాగ్ అప్లై చేసినప్పుడు 20 లాగ్ మాగ్నిట్యూడ్ హెచ్ ఆఫ్ జే ఒమేగా మనకు వచ్చింది విచ్ ఇస్ ఈక్వల్ టు 10 log 1 దాట్స్ 0. నేను స్ట్రైట్ అవే కిందది -10 log ఇది రాస్తున్నాను 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్. ఓకే, 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ ఇంటూ ఒమేగా ఎస్ బై ఒమేగా పి. మనకు కావాల్సిన 2n ఇదిగో ఇక్కడ ఉంది, 2n ఇక్కడ ఉంది కదా. సో దిస్ వన్. నవ్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఎస్ దగ్గర ఎంత అటెన్యుయేషన్ అండి, ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఎస్ దగ్గర నా అటెన్యుయేషన్ ఇంత. మనకు కావాల్సిన ద లో పాస్ క్యారెక్టరిస్టిక్లో మనకు obtain అవే అటెన్యుయేషన్ ఆల్ఫా ఎస్ ఇది. అండ్ 1 కంటే తక్కువ కాబట్టి 1 కంటే తక్కువ లాగ్లో ఎక్స్ప్రెస్ చేస్తే దాట్ విల్ బి మైనస్, కాబట్టి ఇట్ విల్ బి మైనస్ ఆల్ఫా ఎస్ విచ్ ఇస్ ఈక్వల్ టు -10 log
సో 1 ప్లస్ ఎప్సిలన్ స్క్వేర్ ఆల్ఫా ఎస్ బై ఆల్ఫా పి రైస్ టు 2n కదా. నా యాజ్ యూజువల్గా రెండు వైపులా ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అది పోతుంది. అండ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు 0.1 alpha s, which is equal to log 1 plus epsilon square into alpha s by alpha p raised to 2n. ఓకే, సో ఇక్కడ ఇది లాగ్ మొత్తానికి వర్తిస్తుంది కదా, ఈ లాగ్ అనేది మొత్తానికి వర్తిస్తుంది ఇలాగా, అవునా. అండ్ లాగ్ క్యాన్సిల్ చేయాలంటే దట్ విల్ బీ 10 రైస్ టు బేస్ 10 కదా క్యాన్సిల్ అవుతుంది. 10 రైస్ టు 0.1 ఆల్ఫా ఎస్ విల్ బీ ఈక్వల్ టు గైజ్ ఇది అప్పుడు ఇది పోతే ఇదిగోండి, ఇది లేకపోతే ఐ మీన్ క్యాన్సిల్ అయిపోయినట్టే కదా, అది లేకపోతే ఇక్కడ మైనస్ ఉంటుంది, అది ఇటు వేసేస్తున్నాను. దాట్ విల్ బి -1 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలన్ స్క్వేర్. రెండు వైపులా రూట్ అంటే ఈ మొత్తానికి రూట్ 1/2, ఇక్కడ ఈ 1/2కి 1/2 ఆ క్రమంలో ఐ గెస్ ఇదిగోండి ఇటువైపు మాత్రం ఇది అండ్ ఈ రూట్ ఇది పోతుంది, అవునా. అప్పుడు మనకి ఏం మిగులుతుంది గైజ్, ఇటువైపులా ఆల్ఫా ఎస్ బై ఆల్ఫా పి రైస్ టు n మిగిలింది. ఇటువైపు వచ్చేసి 10 రైస్ టు 0.1 ఆల్ఫా ఎస్, దీనికి ఈ మొత్తానికి -1 రూట్ ఉంది కదా 1/2 బై ఎప్సిలన్ కదా, ఎప్సిలన్ దీంతో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూడండి ఇదిగోండి ఎప్సిలన్ ఇది వరకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పి దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకున్నది ఏంటది 10 రైస్ టు 0.1 ఆల్ఫా పి -1 హోల్ రూట్ రైట్. మనం వెతుకుతున్న n ఇక్కడ ఉంది. సో రెండు వైపులా లాగ్ అప్లై చేస్తే ముందుకు తనుకుంటూ వస్తుంది, అప్పుడు ఈ n మనం పట్టేసుకోవచ్చు రైట్. సో రెండు వైపులా లాగ్ అప్లై చేస్తే ఇక్కడే స్ట్రైట్ అవే లాగ్ అప్లై చేసి అని చెప్తున్నాను. ఓకే, సో అండ్ ఈ రేషియోకి మొత్తంగా రూట్ అప్లై చేసేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇదిగోండి రూట్ దీనికి ఉంది, ఈ క్రమంలో దీనికి రూట్, ఈ ఈక్వేషన్కి న్యూమరేటర్కి రూట్ ఉంది అండ్ డినామినేటర్కి రూట్ ఉంది, హోల్ రూట్ రాసేస్తాను. అండ్ ఈ ఈక్వేషన్ మొత్తానికి లాగ్ అప్లై చేస్తే ఈ n ఏదైతే పైన ఉందో అది తన్నుకుంటూ కిందకు వస్తుంది రైట్. సో అప్పుడు ఎలా రాసుకోవచ్చు, n లాగ్ ఆఫ్ ఏంటది ఆల్ఫా ఎస్ బై ఆల్ఫా పి. ఇది రేషియో కరెక్టేనా ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకోండి, మీరు నేను వెళ్ళిపోతూ ఉంటాను. అదే లైవ్ క్లాస్ రూమ్ అయితే ఎవడో కూడా ఆపేవాడు, సార్ అధ్యక్ష సార్ అది చూడండి అని చెప్పి. ఇక్కడ కుదరదు, వెళ్ళిపోవటం ఇంకా. విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది హోల్ రూట్, లాగ్ ఉంది కదా, లాగ్ ఆఫ్ మొత్తం రూట్ పైన మొత్తం 10 రైస్ టు 0.1 ఆల్ఫా ఎస్ -1 బై మొత్తానికంటే రూట్ 10 రైస్ టు 0.1 ఆల్ఫా పి -1. ఓకే, మనకు కావాల్సిన n ఇదిగో ఇక్కడ ఉంది కదా. సో దాట్ విల్ బి n విల్ బి ఈక్వల్ టు మొత్తం రేషియో లాగ్ అండర్ రూట్ 10 రైస్ టు 0.1 ఆల్ఫా ఎస్ స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ -1 డినామినేటర్లో, ఇదే రూట్లో డినామినేటర్లో 10 రైస్ టు 0.1 ఆల్ఫా పి పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్ ఆల్ఫా పి 0.1 ఉందండి, 0.1 ఆల్ఫా పి -1. తర్వాత లాగ్, ఇక్కడ లాగ్ ఉంది కదా, సో మనకు కావాల్సింది ఏంటి కదా, సో లాగ్ ఒమేగా ఎస్ బై ఒమేగా పి. కరెక్ట్, ఈ రేషియో కరెక్ట్ అని అనుకుంటున్నాను, ఒకసారి చూసుకోండి రైట్. అండ్ ఎప్పుడైతే లాగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఈక్వేషన్ లాగ్కి సంబంధించి ఉంటుందో, దాట్ ఈస్ నెవర్ ఒక రౌండింగ్ ఫిగర్కి రాదు, పాయింట్స్లో డెసిమల్లో వస్తుంది.
అండ్ మనకెప్పుడు కూడా ఫస్ట్ ఆర్డర్ కావాలి, సెకండ్ ఆర్డర్ కావాలి, థర్డ్ ఆర్డర్ కావాలి, ఎక్సెట్రా ఫిఫ్త్ ఆర్డర్ రౌండ్ ఫిగర్లో ఆర్డర్స్ కావాలి. కానీ నాకు 5.4 ఆర్డర్కి చెయ్యి, నాకు 3.2 ఆర్డర్కి డిజైన్ చేయమని చెప్పి ఎవరు అడగరు. ఓకే, దట్స్ ఫర్ షూర్, రైట్? సో అందుకనే మనకి ఇచ్చేసేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇస్తారు. ఎందుకంటే ఒక మన అదృష్టం బాగుండి ఈ వాల్యూ కనుక రౌండ్ ఫిగర్ అయితే ఓకే, లేకపోతే డెసిమల్లో ఉంటే లెట్ ఇట్ బి 2. అదే ఈ మొత్తం చేసే ఏదైనా ప్రాబ్లంలో ఈ వాల్యూ వచ్చేసి 2.01 ఎక్సెట్రా ఈ డెసిమల్ని బేస్ చేసుకుని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటమే, ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆర్డర్ తీసుకోవటమే, రైట్? ఒకవేళ కర్మగాలి ఈ వాల్యూస్తో మనకు 2 వస్తే దాట్స్ ఓకే, 2తోనే. బట్ చిన్నది ఇక్కడ డెసిమల్ ఎదురైనా కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి రౌండ్ చేస్తారు. అందుకని n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టి పెడతారు. నా తర్వాత గైస్ ఇదేంటిది, ఇది ఇంకొకసారి ఇక్కడ రాస్తానే, రిపీట్ చేస్తాను, అంటే ఒకే షార్ట్లో అయిపోవాలని చెప్పి, రైట్? n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాగ్, అది ఈ రేషియో లాగ్, అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఆల్ఫా పి అది ఎప్సిలాన్ కదా, సో ఆల్ఫా బై ఎప్సిలాన్ అని చెప్పి రాస్తారు. ఒకసారి చూసుకోండి. అండ్ దిస్ విల్ బి లాగ్ omega s by omega p. So this is a simplification expression for the order of Butterworth filter. Okay, ఒకసారి దీనికి వాల్యుయేట్ చేస్తే ఇది వస్తుంది, దీనికి వాల్యుయేట్ చేస్తే మనం ఏ n కోసం అయితే వెతుకుతున్నామో అది, రైట్? సో బిగినర్కి బటర్వర్త్ ఫిల్టర్స్ స్టార్టింగ్లో సాల్వ్ చేస్తున్న వాళ్ళకి రిమెంబరెన్స్ ఏంటి అంటే, ఎగ్జామ్లో స్పెసిఫికేషన్ ఇచ్చేస్తాడు, ఆ స్పెసిఫికేషన్ అర్థం చేసుకొని మీరు ఈ గ్రాఫ్ గీయాలి, ఈ క్యారెక్టరిస్టిక్ గీయాల్సి ఉంటుంది, రైట్? ఓకే, ఎనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ ఇట్ వర్త్ఫుల్, support me with your valuable share and a subscription. Thank you for watching.